అయితే కూటమి కుటిల రాజకీయాలకు వేదికగా మారింది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. అనపర్తిలో విలువలు లేని రాజకీయాలు చేస్తోంది బీజేపీ. మాజీ సైనికుడిని మోసం చేసింది బీజేపీ అధిష్టానం. అనపర్తి స్థానాన్ని శివరామరాజుకు ప్రకటించి టీడీపీ ఒత్తిడితో తమ అభ్యర్థినే వెన్నుపోటు పొడుస్తున్నారు కమలం నాయకులు. టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి కోసం వెన్నుపోటు రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు కూటమి నేతలు. బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణను నామినేషన్ దాఖలు చేయొద్దని చంద్రబాబు కుటిల రాజనీతికి వత్తాసు పలికింది పురంధేశ్వరి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు మరింత సమాచారం రాజమండ్రి నుంచి. హరీష్. కార్తీక్, అనపర్తిలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఒక కుటిల రాజకీయం చోటు చేసుకుంది. వెన్నుపోటు రాజకీయాలు నడుస్తున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఏదైతే కూటమి అభ్యర్థిగా అక్కడ ప్రకటించారో శివరామకృష్ణరాజును స్వయంగా ఏ పార్టీ అయితే అతను ప్రకటించిందో, భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించిందో పొత్తులో భాగంగా అదే అభ్యర్థికి ఆయన ఒక మాజీ సైనికుడు, దేశానికి సేవ చేస్తున్న వ్యక్తి. తెల్లారు లెగిస్తే దేశం గురించి, విలువల గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ తాము ఏర్పాటు చేసుకున్న, తాము ప్రకటించిన అభ్యర్థినే వెన్నుపోటు పొడిచే పరిస్థితి అక్కడ ఏర్పడింది. కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చే స్క్రిప్ట్ చదివే ఆ పార్టీ నాయకులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అదే స్క్రిప్ట్ చదువుతూ కేవలం తెలుగుదేశం పార్టీ ఎజెండాని అమలు చేసే స్థితిలో అక్కడ ఉండటం జరిగింది. దీంతో ఎవరినైతే ముందుగా ప్రకటించారో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ శివరామకృష్ణరాజును తప్పించి ఇప్పుడు ఆ టికెట్ను తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లమల రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఆ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుటిల రాజకీయం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కనీసం ఎవరినైతే అభ్యర్థిగా ఎంతవరకు తిప్పారో ఆ అభ్యర్థి ప్రచారం చేస్తున్న 3 కండువాలు కూడా వేసుకోనివ్వలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇంత జరుగుతున్నా సరే మొత్తం 3 పార్టీలు కూడా ఏకపక్షంగా కేవలం ఆ సీట్ను దక్కించుకోవాలని, తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే జరుగుతున్న ప్రయత్నం తప్ప కనీసం బీజేపీ తన విలువలు ఏదైతే తెల్లాలేస్తే మాట్లాడుతూ ఆ విలువల గురించి కానీ, ఆ మాజీ సైనికుడు జరుగుతున్న అన్యాయం గురించి కానీ ఇక్కడ ఆలోచించే పరిస్థితి అయితే ఏమాత్రం కనపడలేదు. ఇప్పుడు ఆ అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ వేయొద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూస్తే చంద్రబాబు తాను ఏదైతే అనుకున్నాడో ఆ కుటిల రాజకీయాన్ని అనపర్తిలో అమలు చేశాడు. దానికి పురంధేశ్వరి పూర్తి స్థాయిలో వత్తాసు పలికిందన్న విషయం ఇప్పుడు ఈ క్యాండిడేట్ని, అభ్యర్థిని మార్చడం ద్వారా స్పష్టమైపోతుంది. కార్తీక్. రైట్ హరీష్.